అధికార తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? అత్యంత ఆడంబరంగా మహానాడు నిర్వహించారు. అత్యంత విజయవంతమైందన్నట్టుగా వెల్లడించారు. అది జరిగి నెల రోజులు తిరక్కముందే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడు పార్టీని వీడుతూ రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన నాయకుడు ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో చేరుతున్నారు. చాలా ఆసక్తికరం. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన 11 మంది నాయకుల్లో ఒకరైనటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం హఠాత్తుగా రాజీనామా చేయడం, ఇప్పుడు అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ గూటికి చేరడం, ఇది తెలుగుదేశం పార్టీలో కలకలం రేపే వ్యవహారంగా మారుతోంది. ఆ పార్టీని తీవ్రమైనటువంటి డిఫెన్స్లోకి నెట్టేసే స్థితిలోకి మారుతోంది. ఎందుకు ఇలాంటి పరిణామాలు? తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకుని కూటమిగా అనూహ్యమైనటువంటి మెజార్టీతో పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది తిరిగే నాటికి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు పార్టీని వీడిపోవలసి వచ్చిందంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? ఆ పార్టీ నేతలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారు? పైకి అంతా బాగుందని కనిపిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఏదో తేడాగా జరుగుతోంది అనేటువంటి అభిప్రాయం అయితే బలపడుతోంది. అందుకు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకునేదానికి సిద్ధం కావడం ఒక సంకేతం. వాస్తవానికి సుగవాసి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల చరిత్ర ఉంది. ఆయన తండ్రి పాలకొండరాయుడు ఏకంగా ఎమ్మెల్యేగా పలు దఫాలు పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ ప్రాంతంలో బలమైనటువంటి బలిజ కులానికి సంబంధించినటువంటి నేతగా విశేషమైనటువంటి గుర్తింపు పొందారు. అలాంటి పాలకొండరాయుడి కుటుంబంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా స్వరాలు పెరుగుతుండడం ఆసక్తికరమైనటువంటి పరిణామం. అందులో సుబ్రహ్మణ్యం నేరుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. సుబ్రహ్మణ్యం వాస్తవానికి 2024లో రాజంపేట ఎంపీ టికెట్ ఆశించారు. ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తాము అని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దానికి తగ్గట్టుగా ఆయన అన్ని నియోజకవర్గాల్లో తన పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో ఆ సీటు బీజేపీ ఖాతాలో చేరిపోయిందంటూ సుబ్రహ్మణ్యానికి రాజంపేట అసెంబ్లీ సీటు అలకేట్ చేశారు. కానీ రాజంపేటలో అప్పటికే ఎమ్మెల్యే సీటు కోసం ఆశలు పెట్టుకున్నటువంటి నాయకులంతా రాయచోటు నుంచి వచ్చినటువంటి సుగవాసి వారసుడికి సహకరించేదానికి సిద్ధం కాలేదు. దాంతో సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేటలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి విభేదాల మూలంగా, సమన్వయ లేమి కారణంగా ఆయన ఓడిపోయారు. ఓటమి తర్వాత కూడా నియోజకవర్గంలోని అనేక అంశాల్లో పలు వివాదాలు తెర మీదకు వచ్చాయి. పదే పలుమార్లు ఏకంగా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో కత్తెర కోసమే తగులాడుకునేటంత స్థితిలో వ్యవహారం నడిచింది. అలాంటి పరిణామాలు జరిగిన పార్టీ అధిష్టానం మాత్రం సకాలంలో స్పందించి అలాంటి సమస్యలకు చెక్ పెట్టి సుబ్రహ్మణ్యానికి తగ్గట్టుగా గౌరవం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన విసుగు చెందినట్టుగా కనిపిస్తోంది. చివరకు టీడీపీకి రామ్ చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోబోతున్నారు. దీని ప్రభావంగా అటు రాజంపేట, ఇటు రాయచోటి, మధ్యలో రైల్వే కోడూరు, ఇలా 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అని అంతా అంచనా వేస్తున్నారు. బలిజ నేతకు అన్యాయం చేశారు, తెలుగుదేశం పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కుటుంబానికి దగా చేశారు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే వినిపిస్తుంది. దీని కారణంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోక తప్పని పరిస్థితి దాపురిస్తుందనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇది అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం ఉంటుందనేటువంటి అంచనా కూడా పెరుగుతోంది. మరి అయినా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఏమైనా చలనం ఉంటుందా? ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకుంటారా? లేకుంటే సుదీర్ఘకాలంగా తమ వెంట ఉన్నటువంటి సుగవాసి కుటుంబం ఇప్పుడు చేజారిపోతుంటే కళ్ళప్పగించి చూస్తున్నట్టుగా భవిష్యత్తులో మరింతమంది నేతలు టీడీపీని వీడాల్సిన పరిస్థితి దాపురించబోతుందా? ఇదే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.